హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్ 2025 సంక్రాంతి జోరు మీదుంది. ఈసారి సంక్రాంతికి ఎలాగైనా జనాలను మెప్పించి తీరాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు సీనియర్ స్టార్లు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున అండ్ అదర్స్ గట్టిగా ముస్తాబవుతున్నారు. వారికి తోడు అజిత్ కూడా రంగంలోకి దూకుతున్నారు. 2025 కోసం ఎవరు ఎలాంటి గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారో చూసేద్దాం రండి. మెగాస్టార్ చిరంజీవి జోరు మీదున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. త్రిష కూడా ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇంకో 10 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనే టాక్ ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేసింది టీం. సంక్రాంతికి కొట్టి చూపించాలని పట్టుదలతో పనిచేస్తోంది యూనిట్. విక్టరీ వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తుందంటే ఫ్యాన్స్ కి పండగే. అందులోనూ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారంటే ఫెస్టివల్ మామూలుగా ఉండదని ముందే సిగ్నల్స్ ఇచ్చినట్టు. లేటెస్ట్ గా విడుదలైన వీడియో ఈ విషయాన్ని సపోర్ట్ చేసేలాగానే ఉంది. సంక్రాంతిని మిస్ చేసుకోవడానికి ఇష్టపడని హీరోల్లో నాగార్జున కూడా ఉంటారు. అన్నీ అనుకున్న ప్రకారమే జరిగితే ఆయన నటిస్తున్న కుబేరా ఈ ఏడాది ఎండింగ్ లో ప్రేక్షకులను పలకరించాలి. ఒకవేళ అటు ఇటు అయితే మాత్రం 2025 సంక్రాంతి రేసులో కింగ్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. అందరి సంగతి సరే, బాలయ్య ఏం ఆలోచిస్తున్నారని అడిగే అభిమానుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు లాస్ట్ ఇయర్ తునివితో పలకరించిన తలా అజిత్ మాత్రం నెక్స్ట్ ఇయర్ గుడ్ బ్యాడ్ అగ్లీతో బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతి రేసులో వీరితో పాటు ఇంకెంతమంది యాడ్ అవుతారన్నది జనాల్లో ఆసక్తి పెంచుతున్న విషయం. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే ఏదో చన్నీళ్లకు వేడి నీళ్లు తోడు అన్నట్లుండేది. అక్కడి నుంచి కలెక్షన్స్ వస్తే సూపర్ హ్యాపీ, రాలేకపోయినా ఓకేలే అన్నట్లుండేవాళ్ళు నిర్మాతలు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ రేంజ్ డిసైడ్ చేసే బిజినెస్లు జరుగుతున్నాయి ఇప్పుడు. రానున్న పాన్ ఇండియన్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ చూస్తుంటే కళ్ళు బయర్లు కమ్మేస్తున్నాయి. ఈ మధ్య ఓవర్సీస్ మార్కెట్ అంచనా వేయడం కూడా కష్టమైపోతోంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలంటే విదేశాల నుంచే 100 కోట్లు వసూలు చేస్తుంటాయి. కానీ వాళ్లు కాకుండా మరే సినిమాకు 5 మిలియన్ రాలేదు. కానీ ఆ మధ్య హనుమాన్ ఆ రేర్ ఫీట్ చేసి చూపించింది. దాంతో స్టార్ హీరోల సినిమాలకు రెక్కలొచ్చేశాయి. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం ఓవర్సీస్ రైట్స్ 20 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇక దేవరా హక్కులు 27 కోట్లకు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్రేక్ ఈవెన్ కోసమే $5 మిలియన్ వసూలు చేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ సినిమా ఓవర్సీస్ హక్కులు 22 కోట్లకు అమ్ముడైనట్టు ప్రచారం జరుగుతోంది. RRR ఎఫెక్ట్ చరణ్, తారక్ సినిమాలపై కనిపిస్తోంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా విశ్వంభర ఓవర్సీస్ రైట్స్ 18 కోట్లకు ఒక ప్రముఖ సంస్థ చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ రైట్స్ సైతం 17 కోట్లకు అమ్ముడైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ బ్రేక్ ఈవెన్ చేరుకోవాలన్నా వాళ్ళ కెరీర్లో పాత రికార్డులన్నింటినీ తుడిచేయాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఓవర్సీస్ మార్కెట్ భారీగా పెరిగిన మాట వాస్తవమే. అలాగని భారీ రేట్ పెట్టి కొనేస్తే బ్రేక్ ఈవెన్ కష్టమైపోతుంది. ఓవర్సీస్లో లాభాలు రావడం అంటే చిన్న విషయం కాదు. స్టార్ హీరోల సినిమాల టార్గెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త లెక్కలేసుకుని రైట్స్ తీసుకోవడం మంచిదనేది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలిక ఏం జరుగుతుందో. ఒక్కోసారి అతి జాగ్రత్త కూడా కెరియర్ పాడు చేస్తుందేమో. అదేంటలా అంటున్నారనుకోవచ్చు. దానికి కళ్ల ముందు కనిపిస్తున్న ఎగ్జాంపుల్ మృణాల్ ఠాకూర్. ఒక్క హిట్ రాగానే 10 సినిమాలు ఒప్పుకుంటున్న ఈ రోజుల్లో ఈ భామ ఇంత స్లోగా ఉండడానికి కారణమేంటి? అతి జాగ్రత్తకు పోతుందా, లేదంటే జాగ్రత్తగా ఈమెను దర్శకులే సైడ్ చేస్తున్నారా? మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లో మొన్నటి వరకు బాగా వినిపించిన పేరిది. చేసింది 3 సినిమాలే కావచ్చు, కానీ వాటిలో మృణాల్ గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ మాట్లాడింది. దాంతో ఈమె కోసం దర్శక నిర్మాతలు ఆ మధ్య బాగానే క్యూ కట్టారు. కానీ మృణాల్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారు. ఓ సినిమా అయ్యాకే మరో సినిమా అంటూ నింపాదిగా అడుగులేస్తున్నారు. బాలీవుడ్లో బోల్డ్ షో, టాలీవుడ్లో ట్రెడిషనల్. మృణాల్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. ఆమె కావాలనుకున్న ఇమేజ్ కాదు, కానీ దర్శకులు మాత్రం మృణాల్లోని నటిని మాత్రమే చూస్తూ గ్లామర్ కోణం వదిలేశారు. సీతారామం, హాయ్ నాన్న ఇమేజ్ అంత బలంగా పడిపోయింది. మొన్న ఫ్యామిలీ స్టార్లోనూ పద్ధతిగానే కనిపించారు మృణాల్ ఠాకూర్. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో దానిపై ఎక్కడా డిస్కషన్స్ లేవు. మొన్నటి వరకు ఆఫర్స్ క్యూ కట్టినా మరో శ్రీలీల, కృతి శెట్టి అవుతానేమో అని తొందరపడలేదు మృణాల్. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సి లాంటి హీరోయిన్ల పుణ్యమాని ఈమె వైపు ఎవ్వరూ పెద్దగా చూడట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ చేశారు మృణాల్. అక్కడే సన్ ఆఫ్ సర్దార్ 2తో పాటు మరో 2 సినిమాలు చేస్తున్నారు. ఈ లెక్కన టాలీవుడ్ కు మృణాల్ బై బై చెప్పినట్లేనేమో. పాటొచ్చి 10 ఏళ్లైనా పవర్ తగ్గలేదన్నట్లు బాలీవుడ్లో ఓ సినిమా వచ్చి 6 ఏళ్లు దాటినా దాని పవర్ మాత్రం అలాగే ఉండిపోయింది. స్టార్స్ ఎవరూ లేకపోయినా ఏ స్టార్ హీరో సినిమా రికార్డులను మిగిల్చకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తుందా సినిమా.
రాబోయే పుష్ప 2తో పాటు మరిన్ని సినిమాలకు నమ్మకం ఇచ్చిన ఆ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? కొన్ని నెలలుగా ఇండియన్ సినిమాను కాపాడుతున్నది తెలుగు సినిమాలే. బాలీవుడ్ కూడా ఇందులో భాగమే. అక్కడి బాక్సాఫీస్ బాధ్యతను కూడా మన హీరోలే తీసుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది సలార్, మొన్న కల్కి కలెక్షన్ల వర్షం కురిపించాయి. మధ్యలో యానిమల్, పఠాన్, జవాన్, గదర్ 2 లాంటి సినిమాలు మాత్రం సునామీ సృష్టించాయి. బాలీవుడ్ సినిమాలు చూడ్డానికే ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు. మన హీరోల సినిమాలనే వాళ్లు ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన స్త్రీ 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంది. ఈ సినిమాను తొలి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహాం వేదా కంటే 3 రెట్లు ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్. అప్పట్లో 25 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 250 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు సీక్వెల్ సైతం రచ్చ చేస్తుంది. ఈ దూకుడు డిసెంబర్లో రాబోయే పుష్ప 2కు బాగా హెల్ప్ కానుంది. ఎందుకంటే నెక్స్ట్ హిందీలో విడుదల కాబోయే అతిపెద్ద సినిమా పుష్ప 2నే. డిసెంబర్ 6న విడుదల కానుంది ఈ చిత్రం. నేను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను, వాటి వల్లే నా కెరియర్ ఇలా మారిపోయిందంటూ ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు కంగనా రనౌత్. కానీ ఆ కాంట్రవర్సీలే లేకపోతే అసలు కంగనకు కెరియరే లేదనే వాళ్ళున్నారు. కొన్నాళ్లుగా ఆమె మార్క్ సినిమాలు మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ వచ్చేశారు ఎంపీ గారు. మరి కంగనా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. ఒకప్పుడు వరుసగా విజయాలతో పాటు నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కొన్నాళ్లుగా ఫామ్లో లేరు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా పర్సనల్ గా మాత్రం సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లోకి వెళ్లి ఎంపీ కూడా అయ్యారీమే. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాతో వచ్చేస్తున్నారు. నిజానికి ఎమర్జెన్సీ సినిమా ప్రకటించినప్పటి నుంచే కంగనాకు కష్టాలు తప్పట్లేదు. అయినా కూడా ఆస్తులమ్ముకొని మరీ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఏడాది కిందే విడుదలవ్వాల్సిన ఎమర్జెన్సీ సినిమాకు అనుకోని అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూశాక ఎందుకు వాయిదా పడిందో అర్థమైపోతుంది. సెప్టెంబర్ 6న ఎమర్జెన్సీ విడుదల కానుంది. ఇండో పాకిస్తాన్ టైంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు, చీకటి రోజులుగా పిలువబడే ఎమర్జెన్సీ టైం గురించి ఇందులో చూపిస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న కంగనాకు ఎమర్జెన్సీ రిలీజ్ చేయించుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు. మొత్తానికి చూడాలిక ఎమర్జెన్సీ విడుదల తర్వాత ఎన్ని సంచలనాలు రేపుతుందో. కొత్త గ్లామర్ ఇమేజ్ అనుపమ పరమేశ్వరన్ కు వర్కౌట్ కాలేదా? గ్లామర్ క్వీన్ క్యారెక్టర్స్ కు ఈమె సరిపోదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారా? ఎందుకు టిల్లు స్క్వేర్ లాంటి విజయం తర్వాత కూడా అనుపమకు తెలుగులో ఆఫర్స్ రావట్లేదు? టిల్లుగాడు తెచ్చిన గ్లామర్ ఇమేజ్ అనుపమ పరమేశ్వరన్ ను కన్ఫ్యూజన్ లో పడేసిందా? ఇండస్ట్రీలో హోమ్లీ ఇమేజ్ రావాలంటే టైం పడుతుంది. కానీ గ్లామర్ క్వీన్ అనే ముద్ర రావాలంటే ఎంతసేపు? ఒక్క సినిమా చేసినంతసేపు అంతే. ఇన్నాళ్లు హోమ్లీ బ్యూటీ నీడలోనే ఉండిపోయిన అనుపమ టిల్లు స్క్వేర్తో డోస్ పెంచేశారు. ఒక్క సినిమాతోనే తన ఇమేజ్ రూపురేఖలు మార్చేసుకున్నారు. ఇప్పుడు అనుపమ అంటే కేర్ ఆఫ్ గ్లామర్ అన్నమాట. కెరీర్ మొదటి నుంచి పక్కింటమ్మాయి పాత్రలే చేసిన అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ నుంచి రూట్ మార్చారు. టిల్లు స్క్వేర్తో గేర్ మార్చారు. గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయ్యాక అస్సలు తగ్గేదేలా అంటున్నారు ఈ బ్యూటీ. సిద్ధు జొన్నలగడ్డతో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ కూడా చేశారు అనుపమ. కానీ ఆ తర్వాత ఈ భామకు ఆఫర్స్ అయితే పెద్దగా రావట్లేదు. అనుపమ కెరీర్ ఇకపై ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తర్వాత పరదా అనే సినిమా సైన్ చేశారు ఈ బ్యూటీ. స్టార్స్ నుంచి అయితే ఎలాంటి పిలుపు రాలేదు. మీడియం రేంజ్ నుంచి కూడా ఆఫర్స్ లేవు. దర్శక నిర్మాతల మౌనం అనుపమ పరమేశ్వరన్ కెరీర్ను ఎటువైపు తీసుకెళ్తుందనేది చూడాలిక. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.